ఏదో అవుట్సోర్సింగ్లో పీఈటీగా జాయిన్ అయ్యి ఇవాళ ఒక పార్టీ కొమ్ము కాస్తూ పేద పిల్లలందరినీ ఎస్ఆర్కు బదులు అటెండెన్స్ తీసుకుంటే మీరు జై శ్రీరామ్ అనాలే, జై హింద్ అనాలే, లేదంటే మీరు ఈ బడిలో ఉండకూడదు, మీ దేశభక్తి లేదు అని మతం ముసుగులో ఇవాళ దేశభక్తి ముసుగులో కాషాయీకరణం చేస్తూ ఇవాళ పేద పిల్లలందరి జీవితాలతో చెలగాట మాడుతూ ఉంటారు. ఇవాళ మేము ఇక్కడ నుంచి గిరిజన దళిత సంఘాలుగా ఇవాళ అనేకమైన మేధావులుగా ఒకటే పిలిపిస్తా ఉన్నాం. ఎవరైతే అక్కడ నరేందర్ నాయక్ అనే ఒక టీచర్, ఆయన ఏ తప్పు చేయలే కానీ ఆయనకు షోకాజ్ నోటీస్ ఇస్తారు. ఆయన ఏ తప్పు చేయలే కానీ నరేందర్ నాయక్ అనే ఒక టీచర్ మీద కలెక్టర్ గారికి డిఓ గారికి కంప్లైంట్ ఇచ్చి ఆయన బాధితుడుగా ఇలా బాధపడుకుంటా ఒకవైపు పేద పిల్లల జీవితాలతో చెలగాట మారుతున్నారు, మతం ముసుగులో ఈ రకమైన కాషాయీకరణ చేస్తున్నారు విద్యలని బాధపడుతున్న వ్యక్తికే షోకాజ్ నోటీస్ ఇస్తారా? ఇది ఎంతవరకు సమాజం సవరణడుగుతూ ఉన్నారు. ప్రతి సందర్భంలో ఇదే జరుగుతూ ఉన్నది. ఏదైనా ఇలా ప్రభుత్వాలకు వారి యొక్క పార్టీలకు లేదంటే వారు చెప్పినటువంటి వాటికి అయితేనే వాళ్ళు ఉద్యోగం చేసే పరిస్థితి ఉంది తప్ప లేదు. ఇవాళ పాఠశాల ఇలా నడవాలని చెప్తే వాళ్ళ కలెక్టర్లకు డిఈఓలకు వాళ్ళందరినీ పోయి ఏదో కంప్లైంట్ ఇచ్చి పైనుంచి ఒత్తిడి తెప్పించేసి, మీకు అందరికి తెలుసు సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల అనే విద్యార్థి ఉద్యమంలో మేము ఆ రోజు విద్యార్థి ఉద్యమంలో కీలకంగా ఉండి చెర్లపల్లి జైలుకు పోయినాం. ఈరోజు రోహిత్ వేముల చావు కారణమైనటువంటి సుశీల్ కుమార్ అనే విద్యార్థి నాయకుడిని తీసుకుపోయి ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ చేసి వాళ్ళ దళిత బహుజనులకు ఆదివాసీలను చంపితే లేదంటే వాళ్ళ ఆత్మహత్య కారణమైతే యూనివర్సిటీలో ప్రొఫెసర్లు అవుతారు, రాష్ట్రానికి పార్టీ అధ్యక్షులు అవుతారు. మమ్మల్ని వచ్చి స్కూళ్ళలో జై భీమ్ అన్నా లేదంటే ఈ మతం ప్రకారంగా చేయొద్దనంటే మమ్మల్ని వచ్చి పాఠశాలలో ఇగో పేద లంబాడి బిడ్డ ఎంతో కష్టపడి ఉస్మానియా యూనివర్సిటీలో నిజాం కళాశాలలో చదువుకొని పిహెచ్డి డిగ్రీ చేసి ఒక స్కూల్ టీచర్గా చేస్తూ ఉంటే నరేందర్ నాయక్ అనే వ్యక్తి పైన అంటే వీళ్ళు పేద కులాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళని కొట్టినా తిట్టినా ఏం చేయలేరని చెప్పి దళిత బహుజనుల పైన చిన్న చూప ఏ ప్రతిపాదన కొడతారు? మీరు 60 మంది కత్తులు రాట్లు కట్టెలు పట్టుకొని వచ్చి ఇలా మా పైన దాడి చేయడానికి వచ్చారు. దేశభక్తి మీకే ఉందా? మాకు లేదా? మేము దేశభక్తులం కాదా? ఇలా భూమి ఎక్కడో పోడు భూములు ఉంటే ఆ పోడు భూములను తీసుకొని వచ్చి ఇలా పంట పండించి జీవితం గడిపి ఇప్పుడిప్పుడే వస్తున్న మొదటి జనరేషన్ పాఠశాలలో టీచర్లుగా పిహెచ్డీ చేసి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంటే మా మీద కక్ష కట్టి అంటే ఇది ఏ ఏ ఏ రాజ్యాంగం చెప్పింది మీకు? ఎట్లా దాడి చేస్తారని అడుగుతా ఉన్నా. దీనికి తక్షణమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న రామచంద్రరావు గారు సమాధానం చెప్పాలి. మీ పార్టీ బీజేపీ వాళ్ళు ఒక పేద లంబాడి బిడ్డ మీద జరిగినటువంటి దాడి పైన మీరు సమాధానం చెప్పాలి. లేకుంటే రాబోయే కాలంలో బీజేపీ ఆఫీస్ను కూడా ముట్టడిస్తామని గిరిజన శక్తి తరఫున తెలియదు. ఎన్ని రోజులు ఇట్లా ప్రతి సందర్భంలో మేము ఒక శాస్త్రీయమైనటువంటి విద్యను అందించండి అయ్యా అంటే కాషాయీకరణం చేసి విద్యాలయాలను మొత్తం మార్చి పడేస్తున్నాం. ఒక చోట కాదు, ఇలా 6 యూనివర్సిటీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు బీజేపీలో పనిచేసిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్ ఏబీపీ వాళ్ళు. ఎంతకాలం అండి ఇట్లా? ఎస్సీ ఎస్టీ కమిషన్ ఇక్కడే కాదు, ఇవాళ సెంట్రల్లో కానీ ఎక్కడ చూసినా మేము కంప్లైంట్ ఇస్తున్నా కూడా ఇంకా గట్టిగా చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి రాబోయే కాలంలో మేము ఇక్కడ ఎస్సీ ఎస్టీ మినిస్టర్గా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ గారిని కలుస్తాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దళిత గిరిజన సంఘాలను కలిసి కార్యాచరణ రూపొందిస్తాం. తక్షణమే ఎవరైతే ఇక్కడ రవికుమార్ అనే వ్యక్తి ఉండో ఆయన తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించాలి. ఆయన పీటీ కాదు ఏం కాదు, మాజీ సైనికుడి పేరు మీద ఇగో ఇటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన తొలగించాలి. నరేందర్ నాయక్ ఇచ్చిన షోకాజ్ నోటీస్ వెనక్కి తీసుకోవాలి. ఇమీడియట్గా వారిపైన ఎవరైతే దాడి చేయడానికి వచ్చిరో వారి మీద చర్యలు తీసుకోవాలని మేము ఇక్కడ గిరిజన దళిత సంఘాలుగా డిమాండ్ చేస్తూ రాబోయే కాలంలో ఈ సంఘటన పైన సరైన నిర్ణయం తీసుకోకపోతే పెద్ద ఎత్తున పెద్దలు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ సార్ గారు, అలాగే శంకరన్న గారు, ఇక్కడ ఉన్న రాజేష్ నాయక్ గారు, మోహన్ ధరావత్ గారు, అశోక్ గారు, శ్రీరాములు గారు, మేమందరం కూర్చొని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సార్ గారితో అలాగే వివిధ రకాల మానవ హక్కుల కమిషన్ కలిసి కూడా దీని మీద పెద్ద ఎత్తున కార్యాచరణ కూడా రూపొందించి న్యాయం జరిగేంత వరకు కొట్లాడతామని, ఇటువంటి సంఘటన ఎక్కడ జరగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సంఘాల మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారికి. ఇప్పుడు